నమస్తే, వెల్కమ్ టు K6 మా ఊరు కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనం రెంజల్ మండలం తాడ్బిలోలి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ప్రధానంగా గతంలో చూసుకున్నట్లయితే తాడి చెట్లు అత్యధికంగా ఉండడంతో ఇక ఈ గ్రామానికి తాడ్బిలోలిగా పేరు వచ్చినట్లు చెప్తుంటారు. అయితే గతంలో గోదావరి మహాపుష్కరాలు జరిగినప్పుడు ఈ గ్రామంలో కూడా పుష్కర ఘాట్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి తాడ్బిలోలి గ్రామం అంటూ ఒక నిజామాబాద్ జిల్లాలో ఉన్నది అని చెప్పేసి జిల్లా ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా తెలిసినట్లు చెప్పుకోవచ్చు. రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇటీవల గోదావరి పుష్కర స్నానాలు చేయడం జరిగింది. తాడ్బిలోలి గ్రామంలో దాదాపు 3,900 మంది జనాభాలో అందులో పురుషుల విషయానికి వచ్చినట్లయితే 1936 మంది, అదేవిధంగా స్త్రీలు 1964 మంది. ఈ ఓటర్ల సంఖ్యకు వచ్చేసరికి 2,250 మంది ఇక్కడ ఓటర్లుగా నమోదవుతున్నారు. అయితే గ్రామంలో దాదాపు 2,254 ఎకరాలు సాగు విస్తీర్ణం ఉంది. ఇందులో చెక్ డ్యాములు, వాగులు, నదులు, చెరువులు కలిపితే దాదాపు 5 ఇక్కడ సాగునీరుకు యోగ్యముగా మనకు చెప్పుకోవచ్చు. అదేవిధంగా 1,257 కుటుంబాలు ఉన్నాయి. ఇక రేషన్ కార్డులు, ఆహార భద్రత కార్డులు 891, ఇక వ్యవసాయ కుటుంబాలు 1,190, పెన్షన్దారులు 640, వికలాంగులు 57 మంది. సాగు చేస్తున్న ప్రధాన పంటలు అయితే వరి, సోయా ఇక్కడ ఖరీఫ్లో ప్రధానంగా సాగు చేయడం జరుగుతుంది. ఇక రబీ విషయంలోకి వచ్చినట్లయితే సాగునీటి విషయానికి అంటే అలీసాగర్, అదేవిధంగా నిజాంసాగర్ చివరి ఆయకట్టు ఆధారంగా రెండవ పంటగా కూడా 6 తడి పంటలు వరి సాగు చేస్తారు. ఇక పశు పక్షాదులు 2,100 వరకు ఉండడం జరిగింది. ఇక అదేవిధంగా వాహనాలు అంటే ద్విచక్ర వాహనాలు కానీ, అదేవిధంగా 4 వీలర్స్ కానీ 250 వరకు ఉన్నాయి. ఇక ప్రధానంగా ఆలయాలకు సంబంధించి 4 ఆలయాలు ఉన్నాయి. ప్రభుత్వ విద్యా సంస్థలు కానీ ఉపాధ్యాయులు 17 మంది వరకు ఇక్కడ పనిచేస్తున్నారు. ఇక అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలు 2 ఉంటాయి. ఇక్కడ PSCS చైర్మన్, అదేవిధంగా సంఘం పరిధిలోని విషయంకి వచ్చినట్లయితే 11 మంది సభ్యులు, డైరెక్టర్లతో పాటు మొహినుద్దీన్ చైర్మన్ గారు కూడా ఇక్కడ పనిచేస్తుంటారు. ఇక ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది కూడా ANM స్థాయి అధికారులు 2 పనిచేయడం జరుగుతుంది. ఇక గ్రామ కమిటీలో కూడా 21 మంది సభ్యులు ఇక్కడ గ్రామ అభివృద్ధికి సంబంధించి పనిచేస్తున్నారు. ఇక యువజన సంఘాల్లో కూడా 2 యువజన సంఘాలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. ఇక స్థానికంగానే తాడ్బిలోలో పోస్ట్ ఆఫీస్ కూడా ఉంది. ఇక రెంజల్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే ఈ గ్రామంలో దాదాపు 80% పైగా అక్షరాస్యత ఉంది. అదేవిధంగా గల్ఫ్ వెళ్ళిన వారు ఒక 50 మంది వరకు ఉంటారు. ఇది ఇక్కడ గ్రామానికి సంబంధించిన ప్రధాన ముఖ చిత్రం అని చెప్పుకోవచ్చు. ఇక గ్రామంలో నెలకొన్న ప్రధాన సమస్యల విషయానికి వచ్చినట్లయితే తాగునీరు కూడా, అంటే ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో వర్షాకాలంలోనే తాగునీరుకు తీవ్ర ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ బోర్బావులు తవ్వినా కానీ నీరు రావని పరిస్థితితో తాగునీటి ఎద్దడిని తీర్చలేక, దాన్ని సమస్యని అధిగమించలేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక అదేవిధంగా ఎట్లయితే సాగునీరు విషయంలో కూడా చెరువులో నీరు లేకపోవడం, అదేవిధంగా బోర్బావుల్లో నీరు అడగడంతో సాగునీరు కూడా చాలా దుర్భరంగా మారాల్సిన పరిస్థితి ఇక్కడ వ్యవసాయదారుల పరిస్థితి ఏర్పడింది. ఉపాధి హామీని కూలీల లక్ష్యంగా చేసుకొని ఇక్కడ దాన్ని పుట్టపోసుకోవడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా చూసుకున్న వనరులు, అదేవిధంగా ప్రజల జనజీవన స్రవంతి ఎలా ఉంటుంది, వాళ్ళ సాధక బాధకాలు ఏంటి అనే దానిపై ఇప్పుడు మనం మా ఊరు కార్యక్రమంలో వీక్షిద్దాం. గ్రామం నుంచే ప్రధాన కాలువ ఇక్కడ పంట కాలువలకు వెళ్తుంది. అయితే చెరువు నుంచి వెళ్ళే ఈ కాలువకు సంబంధించి సుమారు 500 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది. అయితే ఈ గ్రామం నుంచి పుష్కర్ ఘాట్కి వెళ్ళే ప్రధాన రహదారి కూడా ఉండడంతో ఆ రహదారికి సంబంధించిన పనులు, అదేవిధంగా రోడ్డుకి ఇరువైపులా ఉన్న అంటే కాలువల దగ్గర నిర్మించిన కల్వర్ట్లు కూడా పూర్తిగా అంటే నాణ్యత లోపంతో అసంపూర్తిగా నిర్మించారని చెప్పేసి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పంట కాలువలు కూడా పూర్తిగా తీయలేని పరిస్థితిలో పంటలకు నీరు అందించలేని పరిస్థితి కూడా నెలకొంది. వీటిని మరమ్మతులు, అదేవిధంగా ఆధునీకరణ చేసేందుకు కూడా చాలా కాలంగా గతంలో నిధులు రాకపోవడంతో పూర్తి ఆయకట్టు నిర్వీర్యమవుతుందని చెప్పేసి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి మనతో పాటు ఇప్పుడు ఈ కల్వర్ట్లపై మాట్లాడేందుకు గ్రామస్తులు ఉన్నారు. మాట్లాడండి. నా పేరు లింగారెడ్డి, తాడ్బిలోలి మాజీ విలేజ్ ప్రెసిడెంట్ని. మరియు ఈ తాడ్బిలో కట్టిన కల్వెట్లు సరైన పద్ధతిలో కట్టలే, ఏంటంటే అవి ఓడిపోతున్నాయి ఎక్కడెక్కడ. ఇంకొకటి ఇక్కడ ఒక తీరు కట్టిండ్రు, ఇంకొక దగ్గర ఒక తీరు కట్టిండ్రు. ఇక్కడ ముందు పోయి చూస్తే మరీ చిన్నగా ఉంది, అది అంతే ఉంది, ఇటు సైడ్ వేసిపోయింది. అక్కడ మా ఈ బస్టాండ్లోనే బస్టాండ్లోనే ఉంది. అక్కడ ఒక బస్సు పోయంతే వెడల్పు ఉంది. ఆ కలవాటు మొత్తం తీయలే, అది మొత్తానికి పెద్ద కలవాటు కట్టాలి అక్కడ. ఇప్పుడు
ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్న విజువల్స్ తాడిపిల్లలు గ్రామంలోని కళ్ళు దుకాణం వద్ద ఉన్నాము. అయితే కళ్ళు దుకాణంలో నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు రాత్రి వరకు కళ్ళు సేవించే కళ్ళు ప్రియులు తో పాటు ఇక్కడ ప్రధానంగా ప్రధాన రహదారి బస్టాండ్ అనుకుని ఉన్న ఈ కళ్ళుబట్టి ప్రాంతం వద్ద గ్రామంలోని ప్రముఖ గ్రామ దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా నివాస గృహాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇక్కడ కళ్ళు ప్రియులు అంటే వాళ్ళు చేసే చేష్టలతో ఇక్కడ స్థానికంగా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రధానంగా అయితే జిల్లా వ్యాప్తంగా ఇక్కడ ఉన్న కల్తీ కళ్ళు నిరోధించే కార్యక్రమంలో భాగంగా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం ఎక్సైజ్ శాఖ అధికారులు దృష్టి పెట్టడం లేదనే విమర్శలు కూడా ఇక్కడ వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి మనతో పాటు ఇప్పుడు గ్రామస్తులు మాట్లాడతారు. నా పేరు ఎస్ విజయ్ కుమార్, గ్రామం తాడిబిలోలి, రేంజల్ మండల్. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ కళ్ళుబట్టి ఇంతకుముందు గజలవ టెంపుల్ అని ఇక్కడ మా చిన్న టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ దగ్గర ఉండేది. తర్వాత వీళ్ళ సొంత డబ్బులతో ఇక్కడ ప్లేస్ కొనుక్కోవడం జరిగింది. ఇక్కడ బట్టిని షిఫ్ట్ చేయడం జరిగింది. దీనికి కళ్ళుబట్టిని ఆనుకొని రాజరాజేశ్వర టెంపుల్, దాని పక్కనే ప్రస్తుతము వినాయక మండలి, మెయిన్ ప్రధాన రహదారి ఇది. మొన్న పుష్కర ఘాటుకు సంబంధించి ఆయన ప్రధాన రహదారి. ఇక్కడ ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంటంటే ప్రజలు ఇక్కడనే కళ్ళు తాగి ఇక్కడ వీళ్ళు బయటకు ఉన్న స్త్రీలు బయటకు రాలేకపోతున్నారు ఇంట్లో నుంచి. ఎందుకోసమంటే ఇక్కడనే కళ్ళు తాగడం, ఇక్కడనే మూత్రం చేయడము. మళ్ళీ ఎక్సైజ్ శాఖ వాళ్ళు కానీ పోలీస్ శాఖ వాళ్ళు కానీ చాలా మంచిగా జాగ్రత్త తీసుకొని బంద్ చేయిస్తున్నారు. వాళ్ళు బంద్ చేసిన తర్వాత 1 అవర్ 2 అవర్ బంద్ ఉంటుంది కలబట్టి, తర్వాత మళ్ళీ చాలా అవుతుంది ఇదే ఇదిగా. వంద ఏళ్ల క్రితమే నిర్మించిన ఓ ఇంటి వద్ద పునాదుల్లో పోతలింగయ్య విగ్రహం బయటపడడంతో ఆ ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు కూడా అదేవిధంగా నిర్మాణం చేపట్టింది. దానికి సంబంధించి ఇంటి యజమాని మనతో ఉన్నారు, ఆయన మాటలు మనం తెలుసుకుంటాం. నాగంజలన్న, తాడిబిలోలి గ్రామం, రేంజల్ మండలం. మా ఇల్లు 100 సంవత్సరాలు కట్టి దాంట్లోని బోన తీయంగా వెళ్ళింది. ఆ పోతలింగాన్ని అట్లా నిలబెట్టి అట్లా కట్టినారు హనుమాన్ టెంపుల్ దగ్గర. అయితే ఇప్పుడు ఇల్లు కడదాం అనుకుంటే జాగా వెళ్తలేదు, మళ్ళీ దారికే ఇల్లు అయిపోయింది. పూజలు రోజు చేస్తారు సార్, కానీ అక్కడ ఏం లేదు, వాడుకున్న వాళ్ళకి ఏం లేదు. భక్తులు ఉంటారు, చేస్తారు, కానీ ఆడ జాగా లేదు. ఆ జాగా గురించి రోడ్డు మీద ఉంది. తాడిబిలోలి గ్రామం మండల్ హెడ్ క్వార్టర్ నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే నవిపేటకు బాసర వెళ్లే రహదారి ప్రధాన రహదారికి కూడా కేవలం 6 కిలోమీటర్ల లోపలికి వస్తే ఇక్కడ తాడిబిలోలి గ్రామం కనిపిస్తుంది. అయితే నిత్యము జిల్లా కేంద్రం మండల కేంద్రం నుంచి రాకపోకలతో పాటు బాసర ఆదిలాబాద్ జిల్లా జిల్లా కావడంతో ఇక్కడ రాకపోకలు నిత్యం సాగుతుంటాయి. దీనికి సంబంధించి రవాణా సదుపాయం ఎలా ఉంటుంది, బస్సులు కానీ ఆ ప్రైవేట్ వాహనాలు ఎంతవరకు అందుబాటులో ఉంటాయని చెప్పేసి వారి మాటలు మనం తెలుసుకుందాం. మీ గ్రామానికి బస్సులు వస్తాయా? రావు. 8 గంటలకు 9 గంటలకు వస్తాయి. మధ్యాహ్నం బస్సులు లేవు మా ఊళ్ళో. నిజామాబాద్ నుంచి, పక్రాబాద్ నుంచి అసలు లేవు మాకు బస్సులు. బాధ అవుతుంది. బోధన నుంచి ఒకటి పొద్దున వస్తుంది, సాయంత్రం అంతే. మళ్ళీ మధ్యలో లేదు. పక్రాబాద్ పోదు, ఇటే మౌలాల తాండాకి వెళ్ళి ఇటే పోతుంది అంతే. మాకు బోధన పోవాలంటే బాధన అవుతుంది. ఎటు పోవాలంటే బాధ అవుతుంది. పక్రాబాద్కి వెళ్ళి దిగిపోవాలి, ఇట్లనే ఇక బాగా బాధ అవుతుంది. మాకు ఇబ్బందులు ఉన్నాయి. ఆటోలు కూడా టైంకి ఉంటాయి, ఉండయి. మోళ్ళు ఇంటి ముందట మాకు సీసీ రోడ్లో ఏం లేదు, అంతా గలీజు, చెట్లు మోళ్ళు అన్ని ఇల్లు దగ్గరనే మోళ్ళు తీయట్లేదు, తీయట్లేదు, నొక్కుతలేరు, అంత గలీజు ఉంది. గటేరు కడతలేరు, మాకు సీసీ రేలు కడతా పోస్తలేరు, ఏం పోస్తలేరు. ఇడికెళ్ళి బంద్ చేసుకున్నారు, అయిపోయాయి. ఎట్లా మా ఇది పరిస్థితి మంచిగా లేదు ఇక్కడ. ఇగో 8 మందికి ఇప్పుడు బియ్యం వస్తలేవు. 2 కోడళ్ళకు, వాళ్ళింట 4గురికి, వీళ్ళింట 4గురికి వస్తాం లేవు. ఇప్పుడు 8 నెలలు ఆధార్ కార్డు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, రేషన్ కార్డులు కూడా ఉన్నాయి. ఆయన పేరు సాకలోళ్ళము. 2 కుటుంబములు ఉన్నాము. 2 ఇళ్ళకు మొత్తం బియ్యం రాక 8 మందికి పిల్లలు, కొడుకులు ఇంత 13 ఏళ్ళకు 10 ఏళ్ళకు
నా కోళ్ళకి నా కొడుకు మొత్తం రాకొచ్చిన 8 మందికి దండం చేసి దయ్యు లేకుండా నూనె వసుకుని చచ్చిపోతాం ఉన్న అయ్యాడు తాగలేదు కదా పొలం ఏమన్నా 5 ఇస్తాను 4 ఇస్తారు లక్ష్మి నా బియ్యం లేవు ఏం లేవు నాకు లేరు ఎవరు లేరు ఒక్కదాన్ని ఉన్నా కాళ్ళు నడరావు నాకు పని చేసేత కాదు ఏం లేదు లేరు ఎవరు లేరు పింఛన్ ఒక్కటే వస్తున్నాయి బియ్యం రాకొచ్చినాయి ఇప్పుడు 8 నెలల బియ్యం రాక నరేందర్ నా పేరు బోరు నడుస్తలేదు 3 రోజులు ఖరాబ్ అవుతుంది మాకు బట్టలు విన్నందుకు నీళ్ళకు అన్నిటికీ బాధ అవుతుంది అన్ని గోదలకు కానీ మందికి కానీ తాగడానికి కానీ అన్నిటికీ ఇబ్బంది అవుతుంది సార్ చేయమంటే చేస్తలేదు సార్ బాగా రోజులు పీకుతుండ్లు దించుతుండ్లు సర్పంచ్ పట్టించుకుంటలేడు ఓళ్ళు పట్టించుకుంటలేడు సార్ మేమే దించుకుంటున్నాము చేస్తుండ్లు పిల్లలు అవి అయితే లేదు ఓళ్ళు పట్టించుకోలేదు సార్ ఇగో ఇక్కడ కాలవా ఇది వారుతున్నది ఇక్కడ పోయేది ఇక్కడనే వారుతున్నది ఇది దోమ అంటే దోమ అవుతుంది ఇక్కడ కాల దీయమంటే దియకచ్చిండ్లు సర్పంచ్ పట్టించుకునే కచ్చిండు గిటరు కట్టుడు లేదు దీనికి ఇక్కడ పోయేది కాలం ఇక్కడనే పారకం కాల అంటారు ఇది సపాయిలు దీయమంటే పొలంకు వారేది కాల అంటారు సపాయిలు అయితే దియకచ్చిండ్రు గ్రామంలో నిలువ నీడ లేక సుమారు 200 మందికి పైగా కుటుంబాలు ఇక్కడ దీనావస్థలో మగ్గుతున్నాయి. సొంత ఇల్లు ప్లాట్లుండి కూడా వాళ్ళని నిర్మించుకోలేక గతంలో ఇందిరమ్మ ఇళ్ళకు కూడా మంజూరు కాని పరిస్థితి కొత్త ప్రభుత్వం కూడా మంజూరు చేసిన ఆశగా దీనగా ఎదురు చూస్తున్నారు. రేకుల ఇంట్లో చుట్టూ కనీసం గోడ ప్రహారీ కూడా లేని ఈ పరిస్థితుల్లో ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు. దానికి సంబంధించి వారి మాటల్లో మనం తెలుసుకుందాం. నా పేరు బందన్న. మాకు అస్సలు గుంట భూమి లేదు సార్. ఇక్కడ రేకులు వేసుకున్న రేకులలో గోడలు కూడా లేవు. అట్లనే అండుకుంటున్నాం. పిల్లలు 2 పిల్లలు భార్య భర్తలం అట్లనే వెళ్ళదీస్తున్నాం. 20 దాకా ఏం నాకు లోను లేదు, ఇక్కడ పిల్లెటు లేదు, ఏం చూపెట్టలేదు సార్. ఇప్పుడన్నా చూపిస్తారేమని ఆదరిస్తున్నా కానీ ఏం చూపిస్తలేరు అని చెప్పి మాట్లాడుతున్నా సార్. నాగమని మా పిల్లకు 2 ఒక కొడుకు ఒక బిడ్డ. చదువు రాదు ఏం రాదు, చదివించిరని రాకొచ్చింది, మాటలు రావు. పోయినాము రాకొచ్చింది, పట్టించుకుంటలేడు. నేను మక్కన్నాను, కురి మక్కన్నాను. మాకేమో ఉండడానికి స్థలం లేదు. ఉన్న స్థలం పాలను గుల్పుకపోయినారు వాళ్ళు. అడవిలో భూమి లేదు. మళ్ళీ ఇట్లా పిల్లలు కూడా చూపించలేదు ఇప్పటిదాకా. సరే ఇప్పుడు అప్పుడు అని ఇంత జరుపుతున్నారు. పిల్లాడు కూడా చూపిస్తలేరు. వీడికి 2 3 సార్లు అయిపోయాయి. ఉన్నోళ్ళకు చూపిస్తున్నారు, ఉన్నోళ్ళు ఏమో అమ్ముకుంటున్నారు, మన డబ్బాలు తీసుకుంటున్నారు. లేని వాళ్ళకి అసలు ఇస్తలేరు. ఉన్నోళ్ళు మీడ అమ్ముకుంటున్నారు, ఆడ అమ్ముకుంటున్నారు. అది గ్రామం తాడిబిలోలి. నా పేరు నర్సయ్య. ఇక్కడ ఉన్నటువంటిది పాలకుల యొక్క నిర్లక్ష్యం ఎట్లా ఉంది అంటే నీళ్ళ వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉంది. దానికి పెట్టిన 4 నెలలు మొన్నటి వరకు కూడా లేకుండే. గత 6 నెలల నుంచి చెప్తే కూడా కనీసం అవి దిమ్మలు కూడా కట్టట్లేదు వాళ్ళు. పాలకులు మేము పరిపాలిస్తున్నామని చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా వీరు సక్రమంగా పనిచేయట్లేదు. అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ చూసినా, నీళ్ళ వ్యవస్థ చూసినా మొన్నటి వరకు నీళ్లు లేకుండే. మొన్న అనగా ఇంకో బోరు కలిపి దాన్ని నీళ్లు తీసిర్రు. ఖాళీ నీళ్ళు వస్తున్నాయి కానీ అదంతా నిర్లక్ష్యం. పాకురు మరి మనం ఇప్పుడు ఉన్నట్టు వ్యాధుల మూలంగా ఎంత ఇబ్బంది పడుతున్నామనేది అందరికీ తెలుసు. డెంగ్యూ కానీ, మలేరియా కానీ, జ్వరాలతో ఎంతో బాధపడుతున్నటువంటి సందర్భాలలో కూడా ఈ పాలకుల యొక్క నిర్లక్ష్యం మూలంగా ఇంత దుర్భర పరిస్థితికి కనిపిస్తుంది ఇది. కాబట్టి తక్షణమే స్పందిస్తూ అధికారులు కానీ పాలకులు కానీ స్పందిస్తే ఈ వాటర్ ట్యాంకులను క్లీన్ చేయడం కానీ, దిమ్మెలు కట్టడం కానీ అవన్నీ చేస్తారని చెప్పి మీ K6 ద్వారా మేము విన్నవించుకుంటున్నాం. గ్రామంలో అతి పురాతన ఆలయంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ ఉన్నది. అయితే పూర్తిగా రాతి శిలాశాసనంతో ఇక్కడ ఈ ఆలయం నిర్మించడం జరిగింది. దాదాపు 100 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం పూర్తిగా చారిత్రాత్మక కట్టడంగా మిగిలిపోయింది. కానీ ఈ ఆలయంకి సంబంధించిన అభివృద్ధి, అదేవిధంగా కనీసం ధూపదీప నైవేద్యాలకు కూడా నోచుకోలేని పరిస్థితి ఈ ఆలయంలో నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనీసం ఈ ఆలయంలో విద్యుత్ సౌకర్యం కూడా లేని పరిస్థితి నెలకొంది. రోజువారీగా ఇక్కడ భక్తులు అంటే వెంకటేశ్వర స్వామికి గ్రామంలో అనేక మంది 100ల మంది భక్తులు ఉన్నప్పటికీ కూడా ఈ ఆలయ అభివృద్ధికి అటు పాలకులు
కానీ ప్రభుత్వాలు కూడా నోచుకోలేని పరిస్థితిలో ఈ ఆలయం పూర్తిగా నిరాదరణకు గురైందని చెప్పుకోవచ్చు. ఈ ఆలయాన్ని ఒక జీవనాధారంగా బతుకుతున్న కుటుంబీకులు ఇక్కడ మనతో ఉన్నారు. వాళ్ళ మాటలు మనకు తెలుసు. రామస్వామి పంతులు గారు నా పేరు. ఇక్కడ ఈ వెంకటేశ్వర టెంపుల్కి అప్పటి నుంచి మా పురాతనమైనటువంటి మా తాతల ముత్తాతల నుంచి మేము వంశపరంపరంగా వస్తున్నటువంటి మేము పూజారులము. మాకు ఎలాంటి ఆదాయం లేదు. ఈ పురాతనమైనటువంటి మందిరము ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల స్థాపించినటువంటి ఒక మందిరం ఇది. దీనికి ఎలాంటి గవర్నమెంట్ పరిపాలన కానీ గ్రామాభివృద్ధి కానీ ఎలాంటి సదుపాయాలు లేవండి. ఇక్కడ మా తాత ముత్తాతల నుంచి చేసుకుంటున్నటువంటి పూజ కార్యక్రమం నేను మా కుటుంబ పరంపరగా చేసుకుంటూ వస్తున్నాము. మరి వెంకటేశ్వర స్వామి కానీ నల్లహనుమానులు కానీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ పురాతనమైనటువంటి ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి ఉన్నదండి. ఇక్కడ జీవారాధన లేకుండా ఎలాంటిగా దీనికి గవర్నమెంట్ కానీ ఎండోమెంట్ కానీ ఎవరైనా కానీ పట్టించడం లేదు. మరి అచ్చటి భక్తులు మాత్రమే వెంకటేశ్వర టెంపుల్ అని మహాశివరాత్రికి దసరా నవరాత్రులు జరుగుతాయి. మళ్ళీ ఉగాది పంచాంగ శ్రవణ ఇక్కడనే జరుగుతుందండి. మళ్ళీ మహాశివరాత్రి ఉత్సవాలు ఇక్కడనే జరుగుతాయి. మళ్ళీ గోకులాష్టమి వైష్ణవ సంప్రదాయ ప్రకారంగా గోకులాష్టమి ఇక్కడనే జరుగుతుందండి. మాకు ఎలాంటి సదుపాయం లేదు. నా పేరు లక్ష్మి. నీళ్ళకు ప్రాబ్లం ఉన్నది. గల్లికి ఏమి నీళ్ళకు గుడి గడగడానికి ఏం బాధ, ఇంత బాధ ఉన్నది, ఎంత ప్రాబ్లం ఉన్నది నీళ్ళ గురించి. ఈ గల్లికి అసలుకి ఎవరు పట్టించుకున్నాక వచ్చిండ్రు. ఊళ్ళే సీసీ రోడ్లు లేవు, ఏం లేదు, దోమలు గలీజు, నీళ్లు లేక పరేషాన్ ఉన్నది. నీళ్లు తెల్లని దాకా నింపుకుంటున్నాము. ఇంత బాధ ఉన్నది. గుడి గడుగుదామంటే నీళ్లు లేవు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. నా పేరు దత్తురెడ్డి. నేను మాజీ సర్పంచ్ని. అంటే రామాలయం ఇంతకుముందు వేరేతో పాత రోజులలో వేరే దాదాపుగా మేము దీన్ని 25 నుంచి 30 లక్షల వరకు ఖర్చు చేసి కొత్తగా మళ్ళీ మందిరం కట్టవలసి వచ్చింది. దీనికి మన నేను దేవాదాయ గారు కూడా కొన్ని 6 లక్షల వరకు ఇచ్చారు. తర్వాత ఈ ధ్వజస్తంభం కొరకు మాకు రంగారావు గారు మాస్టర్ గారు మాకు 1,40,000 రూపాయలు ఇచ్చారు. తర్వాత మేము విగ్రహాలు మేము హర్యానా నుంచి తెప్పించాము. దాన్ని కూడా 1,40,000 రూపాయలు అయినాయి. దాదాపుగా అన్ని విధాలు మాకు మేము రామాలయంకు ప్రోగ్రాం పెట్టుకొని మనం అన్నదాన కార్యక్రమం చేస్తుంటాము. ప్రతి సంవత్సరము పాత రోజుల్లో కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. దీనికి మేము సంబంధించిన ఇళ్లకు పూజారులకు కూడా మేము నెలవారీ పేమెంట్ చేస్తున్నాము. నా పేరు నాగమణి. మా తాడపేరు రింగిల్ మండలి. అయితే నేను ఇట్లా మళ్ళీ నాకు పుట్టిన నుండి చూపించిండ్రు. నేను ఇక్కడ చూపించుకుంటే ఏడా ఇట్లా అనుకూలంగా లేదు. చిన్నపిల్లప్పటి నుంచి కూడా 21 పిల్లప్పటి నుంచి తీసుకెళ్ళిండ్రు హాస్పిటల్కి. అక్కడ రావని చెప్పిండ్రు. మరి ఈ మధ్యలోకి వెళ్ళిన మరి వాళ్ళ చూపించే ప్రయత్నం ఉంటే నేను ఈ లోకం చూడగలుగుతాను చెప్పి అనుకుంటున్నాను. పుట్టుక నైనాలు లేవు. అయితే డాక్టర్ ఇంతకుముందు ఒకసారి ఆ పాత రోజుల్లో విచారం చేస్తే ఈ పాపకు రావు అని చెప్పారు. సరే ఇప్పుడు అంత కంప్యూటర్ కాలం అయింది కదా, అయితే ఈ కాలంలో మరి ఏమన్నా అవుతుందా, ప్రయత్నం చేస్తే ఏమన్నా అవుతుందా అన్నట్టు నా ఉద్దేశంతో నేను అడుగుతున్నా సార్. దాతలు ఎవరైనా ఉంటే పక్కనలు ఏమైనా చేయగలుగుతారని కోరుతుంది. श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी
बरनौ रघुबर विमल जसु जो दायक फल चारी बुद्धिहीन तनु जानिके। నా పేరు దత్తు పటేల్, తాడిబిలోలి గ్రామము. హనుమాన్ మందిరం ఇది అతి పురాతనమైన హనుమాన్ మందిరం. ఇది చాలా రోజుల నుంచి దీర్ఘాస్థలో ఉంటే పాత గుడి ఉంటే దీన్ని మళ్ళీ గ్రామ పెద్దలందరూ కలిసి దీన్ని ఒక ఈ స్లాబ్ వేసులు కానీ ఇవన్నీ కానీ వేశారు. తర్వాత కొద్దిగా కాలం నుంచి పాలకులు సరిగా లేక దీన్ని అభివృద్ధి చేయలేకపోతున్నారు. కొన్ని పైసలు కూడా పోగాకుండా ఆలస్యం జరిగింది. కావున ఎండోమెంట్ తరఫు నుండి కూడా కొద్దిగా ఆర్థిక సహాయం చేయగలరని ఆ యొక్క ప్రభుత్వాన్ని కోరుతున్నాము. నా పేరు మంజుల, ఎంపీహెచ్ఏ ఫీమేల్ అండి, సబ్ సెంటర్ తాడిబిలోలి. ఇక మేము వచ్చి మా విధులు అంటేనే అండి వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడం అండి ఇక్కడ. ఇంకా గర్భిణీ స్త్రీలకేమో టీకాలు ఇవ్వడము, చిన్నపిల్లలకండి కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటాయండి, మిగతా ఎలాంటివి ఉండవు అండి. సీజనల్ వ్యాధులు అంతా ఎక్కువ ఏమి ఉండదండి. శానిటేషన్ అన్నీ బాగానే ఉంటాయి, డైలీ క్లోరినేషన్ కూడా ఉంటుందండి ఇక్కడ. ఇక వ్యాధి నిరోధక టీకాలు వస్తేనేమో 7 ప్రాణాంతక వ్యాధులకు షెడ్యూల్ ప్రకారం టీకాలు ఇవ్వడం అండి. స్కూళ్ళల్లో వ్యాక్సినేషన్ అంటూ చేయమండి. ప్రతి గురువారం రోజు పిల్లలకి హెల్త్ చెకప్ చేసేసి వాళ్ళకు మైనర్గా ట్రీట్మెంట్ ఇచ్చేసి ఏమన్నా ఆరోగ్య సలహాలు ఇవ్వడము, మళ్ళీ కొన్నిటికి పిఎస్సికి పంపించడము, మళ్ళీ వాళ్ళకి రక్తహీనత ప్రతి గురువారం ఐరన్ పోలిక్ ట్యాబ్లెట్ ఇస్తామండి అన్ని స్కూళ్ళలో. 5 స్కూల్స్ ఉన్నాయండి ఇక్కడ. నా పేరు రాజేందర్. నేను ఫర్నిచర్ వర్క్ చేస్తాను. టోటల్ కబోర్డ్స్, టోటల్ వర్క్, ఇల్లు వర్క్ మొత్తం చేస్తాం. మళ్ళీ మంచాలు కానీ టోటల్ వర్క్ చేస్తాం. అయితే ఇంతకుముందు ఏమో మాకు చాలా తక్కువ రేటుకి వస్తుండే కట్టి. ఇప్పుడు రెడీమేడ్ కంటే మాకు చాలా ఎక్కువ రేటు పడుతుంది. అందుకోసం అంటే ఈ పోటీకి తట్టుకోలేకపోతున్నాం. మళ్ళీ ఏంటంటే ఇక్కడ కాంపిటీషన్ వర్క్ ఒకటి లేవు, గవర్నమెంట్ నుంచి ఏం లోన్స్ లేవు వాళ్ళ కస్టమర్లకు, కానీ మాకు కూడా వర్క్ లేకుండా పోయింది. ఆమె పేరు గోదావరి, నా పేరు నస్వాయి బిడ్డి. ఆమె పానం మంచిగా ఉండదని ఇంటి ఉంచుకున్నా సారు. అది ఏమంటే ఒక్కోసారి మంచిగా ఉంటే ఒకసారి కొట్టారంటే ఇక తల్లికి కొడుతుంది, అన్నకు కొడుతుంది, అదిలకు కొడుతుంది. ఒకసారి మంచిగా ఉండేది అన్నమాట. గట్ల చేస్తున్నది ఆమెది. పింఛన్ కొరకు ఇప్పుడు 2 ఏళ్ళు తండ్రి తిరుగుతున్నాడు, కుక్కలు తిరుగుతున్నాడు, చెవులు నస్తలేవు నాకు. ఇక మేమేం చెప్పాలి సారు? ఓ వాళ్ళకు రాదు సారు, ఈ వారికి వాళ్ళకు రాదు. నా పేరు గంగాధరరావు, తాడిబిలోలి మాది. షాప్ నంబర్ 1 మాది, షాప్ నంబర్ 13. ఇంకా అయితే ఇక్కడ మా దగ్గర రైస్ ఫస్ట్ నుంచి 15వ తారీఖు వరకు ఇస్తాం బియ్యం. తర్వాత షుగరు, పామాయిల్ లేదు, గోధుమలు ఇస్తాం, గోధుమల పిండి. ఇది సక్రమంగా బియ్యం ₹1 ఇస్తూ ఉంటాం. షుగర్ ₹7 ప్యాకెట్ ఒకటి. తర్వాత గోధుమలు కూడా ₹7 ప్యాకెట్తో, కిరోసిన్ ₹15 లీటర్. ఈ విధంగా అందరు కార్డు హోల్డర్లకు సక్రమంగా ఇస్తూ ఉంటాం మేము. లక్ష్మారెడ్డి నా పేరు, తాడిబిలోలి. అయితే ఈ స్కూల్లో 2 రూములు కూలిపోయినాయి. సర్పంచ్ దగ్గర పోయినాం, ఎంపీటీసీకి చెప్పినాం, మండలి జడ్పీటీసీకి చెప్పినాం, ప్రతి ఒక్కరికి చెప్పినాం. ఎవరు కూడా పట్టించుకుంటలేరు. ఈ స్కూల్లో పిల్లలు కూడా సార్లు కూడా తగ్గిపోయారు. 10th క్లాస్ దాకా ఉండే, ఇంగ్లీష్ పోయింది. సార్లు 10వ తరగతి ఈ స్కూల్కు 6 సార్లే ఉన్నారు. సార్లు ఇస్తలేరు, ఈ స్కూల్కి సున్నం వేస్తలేరు, మరుగుదొడ్లు కడుగుతలేరు,
సర్పంచ్ పట్టించుకుంటలేరు, ఊరోళ్ళు పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. అయితే ఇక్కడ ఇది మాది తాడిబిలోలి గ్రామము, జడ్పిహెచ్ఎస్ హై స్కూల్. నేను ఇక్కడ ప్రస్తుతం బయాలజీ టీచర్గా పనిచేస్తున్నాను. నేను 10th క్లాస్ వరకు ఉంది, 6th to 10th క్లాస్ వరకు ఉంది మా స్కూల్లో. అయితే స్ట్రెంత్ మాత్రం లాస్ట్ ఇయర్ చాలా ఉండే, కొన్ని కారణాల వల్ల స్ట్రెంత్ చాలా తక్కువ ఉంది. ఇప్పుడు 153, 6th to 10th వరకు 153 ఉన్నారు. కారణము పిల్లలు వాళ్ళ యొక్క నైపుణ్యం, జీవన నైపుణ్యం లేకపోవడం, తర్వాత నేపథ్యం, గ్రామంలో ఉన్నటువంటి నేపథ్యం. పాఠశాలలో మాత్రం ఉపాధ్యాయుల కొరత, ఒక తెలుగు, తర్వాత సాంఘిక శాస్త్రం. ఇసుక తిన్నెరల గౌరమ్మ తొలిడ వేలుపు నీవమ్మ, పువ్వు పురుడు పోసిన జన్మ బ్రతుకు ప్రదాతవే బ్రతుకమ్మ, అల్లె పూలు అందాల రవికలట తామరలే నీ తనువు చీరలట, దేరేనానా దేరేనానా దేరన్న తెలంగాణ, దేరేనానా 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 దేరన్న తెలంగాణ, దేరేనానా దేరేనానా దేరేనానా. గుండె పొదరిల్లు కదా ఈ చదువు, విదేశాల బంధువుగా ఈ చదువు, రోజు పూజించబడే ఈ చదువు, ప్రతి మనిషికి అవసరము ఈ చదువు. బాసరలో వానమ్మ నిత్యం నిలయం నీవమ్మ, గుండె పొదరిల్లు కదా ఈ చదువు, విదేశాల బంధువుగా ఈ చదువు. విద్య అన్నది ఎంత గొప్పదో మరి, రాజు పేద భేదమంటూ అంటులేనిది. విద్య అన్నది వయసు కడ్డు రాదని, ఎప్పటికీ వికసించే పుష్పమే అది. కలములు చేపట్టి బందీ చదువు, చరితగా నిలిచే గ్రంథం ఈ చదువు. చదువే మనలోన మరి నమ్మకాన్ని పెంచుతుంది, గుండె పొదరిల్లు కదా ఈ చదువు, విదేశాల బంధువుగా ఈ చదువు. విద్య బోరని ఎవరు ఆపలేరని. పేరు రాణి, కోడ్ నంబర్ 137. గర్భవతులు 10, బాల్యంతలు 10. ఇక్కడ రోజు గర్భవతులకు అన్నము, పప్పు, ఆకుకూర, పాలు, గుడ్డు ఇస్తున్నాం అంగన్వాడీ సెంటర్ నుంచి. 3 to 6 పిల్లలకు 18 మంది పిల్లలు రోజు వస్తారు. పిల్లలు అన్నం, పప్పు తీసుకొని ఉడకబెట్టిన గుడ్డు ఇస్తున్నాం పిల్లలకు. సమస్యలు, తలుపులు పాడైపోయినాయి, నేల పలిగిపోయింది, రిపేర్ ఉంది, బాత్రూమ్ లేదు, దాని వలన బాగా ప్రాబ్లం వస్తుంది మాకు ఇక్కడ. నా పేరు గుండెరావు. నేను ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్గా తాడబిలోలి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నాను. మా దగ్గర మొత్తం స్ట్రెంత్ 113, అందులో 49 బాయ్స్, తర్వాత 64 గర్ల్స్, ఇట్లా 113 మంది ఉన్నారు. మేము ఇక్కడ 5 స్టాఫ్ ఉన్నాం. పాఠాలన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి. సిసి మోడల్లో మేము పాఠాలను బోధిస్తున్నాము. తర్వాత మాకు సౌకర్యాలంటే అసలు రూమ్స్ లేవు. ఒక రూమ్ అయితే మొత్తం కూలిపోయింది, ఇంకో రూమ్ ఉన్నదైతే టీన్ షెడ్ ఉన్నది, అది కూడా సరిగా రాకుండా తర్వాత వర్షాలు పడ్డప్పుడు అందులో కూర్చోలేము. ఈ పరిస్థితి మాది ఉంది. కాబట్టి మాకు ఒక 2 రూమ్లు అత్యవసరంగా కావాలి, శాంక్షన్ చేస్తే బాగుంటుంది. ఆటలాడుకుందామని ఒంటరి
ఒంటరిగా రాతిరెక్కి గంతులయ్యబోయింది. ఎగిరిజారి పడిపోయి కాలేమో విరిగిపోయి లబలబమని మొత్తుకుంది. కదలేక ఏడ్చింది, పిచ్చుకమ్మ చూసింది, పిల్లికెళ్ళి చెప్పింది. పిల్లిమ పరిగెత్తి కొంగమ్మకు చెప్పింది. అందరూ పరిగెత్తుకొచ్చి చిక్కులేలును లేవదీసి ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్న ఒక దీనగాథ జీవన బతుకు చిత్రంలో పోరాడి ఓడిపోయిన కుటుంబం. దాదాపు కుటుంబం అంతా కుటుంబ సభ్యులలో ఉన్న నలుగురు కానీ తల్లి, ముగ్గురు పిల్లలు, ఓ 2 కూతుళ్ళు, అందులో ఒక కొడుకు. చేతికొచ్చిన పిల్లలు పూర్తిగా చచ్చి మొత్తం పూర్తిగా శారీరకంగా మానసికంగా వికలాంగులుగా తయారైన దీనగాథ ఈ తాడిపిల్లోలి గ్రామంలో నెలకొంది. వారికి కనీసం ఉపాధి కూడా లేకపోవడము, కడుపు నింపుకోవడానికి కూడా ప్రత్యామ్నాయ అవసరాలు లేకపోవడంతో వాళ్ళని సాకేందుకు వృద్ధులైన అమ్మమ్మలు నానమ్మలు చూసుకోవాల్సిన పరిస్థితి దీన వ్యవస్థ వాళ్ళని ఎదుర్కోవడం జరుగుతుంది. వాళ్ళ పరిస్థితి గురించి వాళ్ళ అమ్మమ్మ ఇక్కడ ఉంది, వాళ్ళ మాటలు మనం తెలుసుకుందాం. ఉన్నారు పింఛం వస్తుంది కానీ వాళ్ళకి సరిపోకొచ్చింది. మేమిద్దరం నీళ్ళు మేమిద్దరం నలుగురు 6 ఉండింటిమి. అయితే ఇక వాళ్ళకు నడపదలికి చేత కాక అని అక్కడ దోలేసిన. నాకు చేత కాదు సారు, నీళ్ళు లేవు సాలై కాలు మొక్తా. మరి ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా మీకు అడుగుతున్నాము మేము. ఆ పింఛన్ ఎక్కడ చాలా ప్రాబ్లము నడమంతరాన్ని వచ్చింది సార్. అది అట్లా ఏందో తెలియదు నాకు కూడా. ఇల్లు కాలకి ఓలకు లేదు, ఇంకొక కొడుకులకు ఉన్నారు, వాళ్ళు దేశం ఉన్నారు, దూరం ఉన్నారు, వాళ్ళు కిరాయికి ఉన్నారు. మాకు ఇప్పుడు ఇట్లా వచ్చింది. నేను చెయ్యకుంటే ఇట్లా కాల పురుగులా చంపేయాల. సారు మీ కాలు మొక్తా, మీ దయచేసి మరి మేమే నీళ్ళు ముందు నీళ్ళు తెచ్చుడు చేసుడు. మీకు మా పరిస్థితి చూసి మా కాలు మొక్కుతా, మా దయచేయండి. మీరు అందరు సర్కారు మీద ఆధారం ఉన్నది, మాకు ఎవరి మీద ఆధారం లేదు. మీ కాలు మొక్కుతా, మాకు ఇల్లు లేదు, మన నీళ్ళు వచ్చిన ఇంట్లో మీరు ఏదన్నా ఇంకా దాన్ని ఏదన్నా చెయ్యండి సారు. మీ కాలు మొక్కుతా, ఒక ఇల్లు కట్టియండి అన్నట్టు పోయి ఉంటాం మేము. మాకేం లేదు సారు. నమస్తే, నా పేరు అన్వర్, తాడిపిల్లోలి ఉప సర్పంచ్. ప్రస్తుతానికి ఇప్పుడు మా దగ్గర మస్జిద్లో కానీ ప్రతి శుక్రవారం నమాజు కానీ, మళ్ళీ ఇప్పుడు వినాయక చవితి ఉత్సవాలు వస్తున్నాయి. ఏ పండుగ జరిగినా, బక్రీద్ జరిగినా, రంజాన్ జరిగినా మా విలేజ్లో ప్రతి ఒక్కరూ సామరస్యంగా ఉంటూ మంచి పేరు తేవడానికి మా తాడిపిల్లోలి గ్రామానికి ప్రజలందరూ సహకరిస్తారు. మేము కూడా ప్రతి పండుగకు అందరితో కలిసిమెలిసి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. నా పేరు రాధాబాయి, పూజారి చేస్తా. ఇంతకుముందు మా మేనత చేస్తుంది, లేకుండే పాత గుడి ఉండే గుల కొట్టేసినాం, కట్టిపించిన నేనే. సోమవారం శనివారం శని సోమవారం శివరాత్రికి ఉత్సవం చేస్తాం, చావ దింపుతాం, అన్నదానం చేస్తాం. ఇక్కడ ఏం రాకొచ్చింది, ఏమైతే రాలేదు ఇప్పటిదాకా. నాకు ఏదో రెక్కలు ఉండే కష్టం చేసిన ఇప్పటిదాకా శాతగాకొచ్చింది. ఇప్పుడు ఇట్లా చేయాలి. మీరు దీపదాపన ఇద్దాక చేపియండి. మళ్ళీ ఉత్సవం చేస్తాం కదా శివరాత్రికి, అప్పుడు ఏదన్నా పంపిస్తే చేస్తా, చేయజాలుతా. లేకుంటే సపరేట్ నాకేం కొడుకులు లేరు, ఎవరు లేరు. తాడిపిల్లోలి గ్రామంలోని ప్రస్తుతం మనం ఎస్సీవాడ అదేవిధంగా ఇందిరమ్మ కాలనీకి సంబంధించిన వద్ద ఉన్నాము. ఇక్కడ కనీసం తాగునీటి వసతి, అదేవిధంగా రోడ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థ తీవ్ర అస్తవ్యస్తంగా ఉందని చెప్పేసి స్థానికులు ఆరోపిస్తున్నారు. వారి మాటలు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి, నా పేరు సర్వేశ్వర్ అండి, మాది ఇందిరమ్మ కాలనీ. ఇక్కడ చూడండి, ఈ రోడ్డు చూశారు కదా ఇందాక. సాయంత్రం 5 అయిందంటే భయంకరంగా ఉంటుంది అండి రోడ్డు.
ఒక లైట్లు లేవు, రోడ్డు చూస్తే అస్తవ్యస్తంగా ఉంది, మళ్ళీ డ్రైనేజీ లేవు సరిగా, లైట్లు వీధి బల్బులు పెట్టమని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కానీ అంతే ఉంది, దొందిగానే ఉంది. రోడ్లు బాగా ఘోరంగా ఉన్నాయి, చిన్నపిల్లలు రావాలంటే పాములు అవి భయంకరంగా ఉంది. పోవాలంటే ఎవరికి చెప్పినా కానీ పట్టించుకుని నాదులే లేరు. 7 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఇందిరమ్మ కాలనీలో దాదాపు గ్రామానికి 500 మీటర్ల దూరంలో మారుమూల ప్రాంతంలో ఇక్కడ కొత్త కాలనీ నిర్మించడం జరిగింది. ఇక్కడ కనీస మౌలిక వసతులు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. గ్రామం నుంచి ఇక్కడికి కాలనీ వరకు వచ్చే ప్రధాన రహదారి ఇదే. ఇక ఈ గ్రామం నుండి అంటే పిల్లలు కానీ మహిళలు వృద్ధులు కాలనీలోకి రావాలంటే ముఖ్యంగా రాత్రిపూట రావాలంటే తీవ్ర భయాందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా ముళ్ళ పొదలతో గుంతలమైన ఈ రోడ్డుకు సంబంధించి కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేని పరిస్థితి, చీకట్లో ఇక్కడికి ఇళ్లలోకి చేరుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పేసి గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా రాత్రి వేళ అయితే పూర్తిగా కరెంటు లేకపోవడంతో పాముల బెడద కూడా ఇక్కడ ఎక్కువగా ఉంది అని చెప్పేసి స్థానికులు ఆరోపిస్తున్నారు. వారి మాటలు మనం తెలుసుకుంటాం. గంగమని సార్ మరి తాడు బిల్లాలి. మొన్న మా నాన్నకు ఆరోగ్యం బాగలేకుంటే అంబులెన్స్ రాలేదు సార్ ఇక్కడ దాకా. అయితే బాగా దమ్ము రోడ్డు బాగలేక అంబులెన్స్ రాకుంటే దమ్ము బాగా వచ్చింది. అయితే నలుగురం పట్టుకపోయి అక్కడ ఎక్కించినాము. ఈ రోడ్డు మంచిగా లేదు, ఏం మంచిగా లేదు, పాములు తిరుగుతున్నాయి, పిల్లలు భయం పడుతుంది స్కూల్ పోయి రాగా. ఏదానికి ఏది మంచిగా లేదు. అక్కడ నీళ్ళు అది బోరేసిండ్రు, అక్కడ సుఖం మంచిగా లేదు, మొత్తం ఆడ దారి లేదు అలా పోతందుకు. ఏదానికైనా బాధ ఉంది సార్. అసలు మాకు ఏది ఇందిరమ్మ కాలనీ అంటే అసలు జిబ్బు మొత్తము అంత ఏది పట్టించుకునే నాదులే లేడు. సార్ నా పేరు శ్రీనివాస్ సార్, మా తాడిబిలోలి గ్రామం సార్. ఇక్కడ వచ్చేసి వాటర్ ఇందిరమ్మ కాలనీలో వాటర్ సౌకర్యం లేదు సార్. మన మురికి మొత్తం డ్రైనేజ్ సమస్య ఉంది, అన్ని సమస్యలు ఉన్నాయి ఇక్కడ. పాములు రాత్రిపూట పాములు తిరుగుతాయి, కానీ మాకు చాలా ఇబ్బందికరం ఉంది. నడవడం కూడా చాలా లేదు సార్, నడవడం కూడా చాలా ఇబ్బందికరం ఉంది. విద్యుత్ దీపాలు బీ లేవు, స్తంభాలు కూడా లేవు కరెక్ట్. బోర్ కాడ కూడా ఆ చేపిస్తున్నారు కూడా చేపించలేదు సార్ మాకు ఇప్పుడు. కావున మీరు దయచేసి మాకు చేపించాలని కోరుతున్నాం సార్. తాడిబిలోలి గ్రామంలోని ఇక్కడ ఇందిరమ్మ కాలనీ వద్ద ఉన్నాము. ఇక్కడ ఈ ఇందిరమ్మ కాలనీలో కూడా ఉర్దూ మీడియంకి సంబంధించిన ప్రత్యేక పాఠశాల ఉంది. ఇక్కడ విద్యార్థుల వసతులు సౌకర్యాలు అదేవిధంగా వారికి అందుతున్న విద్యా బోధన ఎలా కొనసాగుతుంది, అదేవిధంగా విద్యార్థుల సంఖ్య ఉపాధ్యాయుల సంఖ్య అని చెప్పేసి మనతో పాటు ఇక్కడ మేడం ఉన్నారు, వారు మాట్లాడారు. मेरा नाम मसरत जहाँ है, मैं SGT उर्दू मीडियम ताड़बिलोली स्कूल की टीचर हूँ. यहाँ पर बच्चों की स्ट्रेंथ है मगर टीचर्स नहीं है, सिर्फ 2 टीचर्स है. बस 7th तक हमारा स्कूल है लेकिन टीचर्स नहीं है, 2 ही टीचर्स है. बच्चों को पढ़ाने के लिए हम लोगों को सही वक्त नहीं मिल रहा, बच्चों को सही कंप्लीट टाइम नहीं दे सक रहे. और बाहर बाउंड्री वाल भी नहीं है हम लोगों को, जिससे प्रॉब्लम हो रही. बाउंड्री वाल से बच्चे बाहर जा रहे, दूसरी चीज़ें पूरा गांव का भी पूरा एकदम प्रॉब्लम हो रही हम लोगों को. स्कूल को आने के लिए हम लोगों को रोड भी नहीं है, फैसिलिटीज़ नहीं है, सही नहीं है, रास्ता पूरा ख़राब है. बारिश होने पर हम लोगों को आने जाने में बहुत ज़्यादा, बच्चों को ज़्यादा बहुत तकलीफ़ होती है आने जाने के लिए. उसका ज़रा कुछ इंतज़ाम कीजिए आप लोग. అలీముద్దీన్ నా పేరు. 7 సంవత్సరాలనే ఇక్కడ వచ్చి నాకు నడరాక వచ్చింది. ఎప్పుడు ఎండాకాలం, ఆనకాలం, వర్షాకాలం ఎప్పుడు కానీ ఇంత మట్టి బుడుతుంది. ఒక బైక్ దాటది, ఒక సైకిల్ దాటది, ఒక మనుషులకు నడరాదు, ఒక దుకాణాలకు పోరాదు. గేటర్లు మేమే తీసుకుంటున్నాం. ఇక్కడ వాళ్ళు రారు, పట్టించుకున్నారు. సర్పంచ్ చెప్పినా సర్పంచ్ రారు, ఉప సర్పంచ్ చెప్పినా ఉప సర్పంచ్ రారు. మరి ఎట్లా మేము ఎట్లా మరి? नालेगड्ढे को घर है, उधर रहते बोले तो हमारे बच्चे हैं छोटे छोटे, उधर सांपा का वहाँ गड़ा कर दिए टाकी डाल के. फिर हमें रहना कैसा, उधर जाना कैसा, रास्ता नहीं है, खंबा नहीं है, कुछ नहीं है. हम टीना डाल के तो भी रहते बोले तो हमारे को जगह नहीं है. अब वो लेके भी कुछ फायदा नहीं है, कुछ हासिल नहीं है. हम कैसा रहना, हम बहुत परेशानी है. हम घर में गेटर निकाले तो निकालो बोले तभी नहीं निकालते, आते पन के वैसे चल जाते. कितना बोले तो पकड़ लेते नहीं, हमारी बात का इंटरेस्ट नहीं करते. इधर बोले तो किधर चल जाते. साफ करके जाना ना नहीं चाहते उन्होंने, बड़े लोग हैं, क्या बोलना उनको.
సరే ఇంద్రమ్మ కాలనీ మేము తాడిబిలో నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు మోహన్. ఇక్కడ వర్షాకాలం వస్తే మొత్తం మేము ఫుల్ వాటర్ అవుతున్నాయి. వాటర్ దానివల్ల దోమలు ఈగలు వచ్చేస్తున్నాయి. నీళ్ళు తాగడానికి కూడా ఇబ్బంది ఉన్నది. గెట్టలు చక్కగా లేవు. సర్పంచ్ ఏం పట్టించుకోడు. మరి వాళ్ళు వీళ్ళు వస్తారు కానీ అక్కడే ఉంటారు. అక్కడ సెంటర్లో జీప్లో మాట్లాడతారు. అక్కడ నుండి అక్కడ వెళ్ళిపోతారు. ఊరి వాళ్ళు కూడా ఎవరు కూడా ఇక్కడ దగ్గర రారు. ఇక్కడ చూడరు. 7 సంవత్సరాల నుంచి అట్లనే ఉంటున్నది. రస్తాలు కరెక్ట్ లేవు. అది మొత్తం వర్షాకాలం వచ్చేసి మొత్తం వాటర్ అన్ని ఫుల్ వాటర్ అయిపోతాయి. ఆ వాటర్ వల్ల ఇప్పుడు అది దోమలు ఈగలు వాళ్ళు ఊరిలో గడుకోలు వస్తారు. మన ఊరు మన పంట అంటారు. అది ఏం సార్ ఇది? ఎక్కలీలు అట్లనే ఆగిపోతున్నాయి. మాకు బొందలకు దారులు లేవు. మాకు ఎక్కడ చూసినా గడ్లే, ఎక్కడ చూసినా పాములే. ఇక్కడ రోడ్డు చేయాలని మేము పదే మిమ్మల్ని కోరుకుంటున్నాం సారు. మీరు మాకు వచ్చి దారి చూసి మాకు గెటేలరు, మాకు నీళ్ళ సౌల ఇవన్నీ కరెంటు సుఖ పెట్టకొచ్చారు సారు. నా పేరు వందన. మాకు నీళ్ళు లేవు. మొత్తం గెటలు అన్ని నీళ్ళన్నీ వేరే లాకిట్లా పోయి వాళ్ళకి అయ్యాలు ఆడుతున్నారు. మొత్తం గెటలు ఈ కొత్త ఇండ్లు కట్టుకున్న వాళ్ళు మొత్తం అవి అన్ని గెటలు అన్ని మూస కొట్టేసి మరి నీళ్ళు ఎటు పోవాలి. మరి మాకు రోడ్ లేదు. మా పరిస్థితి ఈ సొప్పున ఉంది. మాకు అసలు తానుకు నీళ్ళే వేరే గరికి పోతే వాళ్ళు తిడుతున్నారు. మాకు నీళ్ళు అసలుకే లేదు. మరిగా మేము ఎట్లా అనుకున్నాలా? ఇక ఏడుకెళ్ళి తెచ్చుకున్నాలా? మాకు ఇక్కడ నీళ్ళ అసలు ఇదే లేదు. తాడిబిలోలి గ్రామం ఇది. అంగన్వాడీ 2వ సెంటరు. మా లక్ష్మీ టెంపుల్ దగ్గర ఉందండి. మళ్ళీ పిల్లలేమో 20 మెంబర్స్ ఉన్నారు. మళ్ళీ గర్భవతులు బాలింతలు కలిపి 25 మెంబర్స్ ఉన్నారు. డైలీ వాళ్ళకి అన్నము పప్పు గుడ్లు పాలు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కావాలా? మాకు కొంచెం ఇబ్బంది ఉంది. కాంపౌండ్ వాళ్ళు అయితే పర్వాలేదు, సెంటర్ బాగానే నడుస్తుంది. తాడ్బిలోలి గ్రామానికి కిలోమీటర్న్నర దూరంలో ఇక్కడ మౌలాలి తాండా ఉంటుంది. మౌలాలి దర్గాని ఇక్కడ ప్రతి ఏటా ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ దేవుడు పేరు మీద ఇక్కడ గిరిజనులకు సుమారు 40 పైగా కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నాయి. దాదాపు 400 మంది జనాభా గల ఈ ప్రాంతంలో దాదాపు ప్రతి రోడ్డు ప్రతి వీధిన ఇక్కడ సిమెంట్ రోడ్డు ఉంది. అయితే గతంలో ఎంచా ప్రాజెక్టు నడిచినప్పుడు కూడా తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవు. అయితే కొంతకాలంగా దానికి ఇబ్బందులు ఏర్పడడంతో తీవ్ర ఆటంకాలతో ఇప్పుడు తాగునీటి సమస్య నెలకొంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానిక సమస్యలు ఎలా ఉన్నాయనే దానిపై వారితో మాట్లాడుతున్నారు. నీళ్ళది ప్రాబ్లం ఉన్న తాగదలిగి కొద్దిగా వర్షాలు లేవు, పంటలు లేవు. అసలు ఎట్లా బతుకుతామో ఏమో తెలియకొచ్చింది. అసలు ఈ 2 నెలలలో పరిశాన్ అవుతున్నారు మంది. ఇంకా 2-3 సంవత్సరాల్లో అయితే అసలు ఇక్కడ ఉంటానికి కూడా ఇల్లు లేకుండా అయిపోతున్నారు సారు. వార్డు మెంబర్ వాళ్ళ భర్తని మా తాండాలో తాగదందుకు మంచి నీళ్ళు లేవు. ఉన్న సింగిల్ ఫేస్ మోటార్ తోటి 50 కుటుంబాలు జీవిస్తున్నాం. పొలాలకు వెళ్ళి నీళ్ళు మోసుకొస్తున్నాం. తాగదందుకు నీళ్ళు లేవు. గోదలకు నీళ్ళు దొరకలేవు. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా ఎవరు పట్టించుకోలేదు. తాడ్బిలోలి గ్రామంలోని ఇప్పుడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలోని ఇందిరమ్మ కుంట వద్ద ఉన్నాము. ఇందిరమ్మ కుంట వద్ద ఉపాధి హామీ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇక్కడ 100 రోజులు పని ఎంతమంది పూర్తి చేసుకున్నారు, అదేవిధంగా ఏ రకమైన పనులు చేస్తున్నారు, ఎంతమందికి కూలి గిట్టుబాటు అవుతుంది అనే దానిపై ఇక్కడ మనం వారితో మాట్లాడారు. నా పేరు మధు. గ్రామం తాడిబిలోలి, మండలం రెంజల్. ఫీల్డ్ అసిస్టెంట్గా క్షేత్రస్థాయిగా పనిచేస్తున్నాను గత 2007 నుండి. ఇక్కడ వచ్చేసి తాండా యాప్టేషన్, తాడిబిలోలి గ్రామానికి యాప్టేషన్ తాండాకు వచ్చేసి 100 మంది పనిచేస్తారు. వారికి గాను ప్రతి సంవత్సరం వారికి 100 డేస్ ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫ్యామిలీకి కంప్లీట్ అయిపోతాయి. ఇప్పుడు కూడా కొందరు ఒక 2 ఫ్యామిలీలు అయిపోయినాయి ఆల్రెడీ. ఇంకొక వారం 10 రోజులలో దాదాపు 60% 100 డేస్ అయిపోతారు. వాళ్ళు ఏంటంటే ఇంకా 50 రూపాయలు 50 రోజులు పనిదినాలు ఎక్కువ కావాలని కోరుతున్నారు. అంటే ఆల్రెడీ గవర్నమెంట్ గిరిజనులకు 100 నుంచి 150 రోజులు పెంచాలని చెప్పేసి ఇచ్చారు కదా. అది ఇంకా అది ఎక్కడైతే కరువు ప్రకటించారో అక్కడ ఇస్తామని చెప్పారు. ఇంకా గవర్నమెంట్ గైడ్లైన్స్ అయితే రాలేదు. అయితే ఇప్పటివరకు వాళ్ళు కూడా మాకు అదే అడుగుతూ ఉంటే మేము చెప్పినాం 100 రోజులు మాత్రమే ఉంది, 100 రోజుల్లో మట్టుకే వర్క్ చేయగలుగుతామని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళకు ఉపాధి లేదు కాబట్టి పేమెంట్ వచ్చేసి ఒక కొలత ప్రకారం
కొలత ఎంత చేస్తే అంత పేమెంట్ 180 రూపీస్ ఒక డైలీ పేమెంట్ ఒక కూలికి. 180లో కొలత ప్రకారము 5 ఫీట్ల 5 మీటర్ల పొడవు 3 మీటర్ల వెడల్పుతోటి ఫీట్ లోతుతోటి తీస్తే 180 రూపాయల కూలి గిట్టుబాటు అవుతుంది. అందులో ఎంత కొలత చేస్తే అంత ప్రకారమే క్వాంటిటీ ప్రకారం పేమెంట్ చేయగలుగుతాం. ఇప్పుడు ప్రస్తుతము కుంట, ఇందిరమ్మ చెరువు, మినీ పర్కులేషన్ ట్యాంకు, మిగతా ఆర్సీపీ రోడ్లు, ఫీల్డ్ ఛానల్స్ ఇలాంటి పనులు మొత్తం చేసినాం. గతంలో మొన్న సమ్మర్లో పెద్ద చెరువు పొడిగితే తీయటం పనులు జరిగినాయి. వర్షాకాలంలో ఖరీఫ్ సీజన్లో బిజీగా ఉండాల్సిన రైతులు, అన్నదాతలు ఇలా ఉపాధి హామీ పనులకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షాకాలం అయినప్పటికీ కూడా తీవ్రమైన ఎండలను తట్టుకొని ఉపాధి పనుల్లో ఇక్కడ రైతులు నిమగ్నమయ్యారు. ఇక్కడ ప్రధానం చూసుకున్నట్లయితే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూడా అంటే ఎండకు పిల్లలు, మహిళలు, వృద్ధులు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి నీడ ఉండేందుకు కూడా గతంలో టెంట్లు మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా ఇక్కడ మనకు స్థానికంగా కనిపించడం లేదు. పూర్తిగా ఎండలో వాళ్ళు చెట్ల నీడన కానీ గొడుగులు పట్టుకొని సేద తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా మంచినీటి సౌకర్యం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇక్కడ కూలీలు ఉపాధి హామీ పనులు చేసుకోవడం జరుగుతుంది. కేవలం 100 రోజులు పని గడిస్తేనే ఈ కరువు నుంచి గట్టెక్కుతామని చెప్పేసి, కనీసం తినేందుకు తిండి ఖర్చులకు కూడా ఈ ఉపాధి హామీ భరోసా అని చెప్పేసి ఇక్కడ స్థానికులు ఉపాధి హామీ కూలీలు చెబుతున్నారు. సరే, ఇప్పుడు 5 రోజుల నుంచి పని చేస్తున్నాం. సరే, 2 రోజుల దాకా మాకు పని లేకుండే. ఈ మాకు కుటుంబంలోన అంటే మా ఫ్యామిలీలో ఇద్దరే భార్యాభర్తలకు. రోజుకైతే ఇప్పుడు అయితే పోయినసారి అయితే 100 రూపాయల దాకా వేసిండ్రు. సరే, ఇప్పుడు వర్షాలు కూడా లేవు, మాకు చాలా బాధ కూడా ఉంది, పొలాలు నాటలేదు. ఇప్పుడు అయితే మాకు ఉపాధి పని కావాలని మేము కూడా ఇప్పుడు అయితే ఇంకా మనం కొలత ప్రకారం అయితే ఎంత పడుతుందో తెలియదు. ఈ 5 రోజులు ఇలా కొలత అయితే చేస్తారు. వర్షాలు పడలేదు, మేము పుటం వేసుకున్నాం. ఇంకా ఆఖరికి చిన్న పుసం దాకా మేము నాటు మాకు అనేసి ఉంటుంది నాటు. పుట్ట ముదిరిపోయింది, ఆ తర్వాత నాటలేదు. మొత్తానికి మాది తాడిపల్లిలో ఇది చెరువు పెద్ద అలీసాగర్ డ్యామ్, దాంట్లో ఇప్పటికి నీళ్ళు లేవు, మొత్తం పొలాలన్నీ పడుతున్నాయి. 2 ఎకరాల పొలం ఉంది సార్ నాకు. 2 బోర్లు కొట్టిపించిన నీళ్ళు లేవు, పొలం మొత్తానికి నాటలేను. తిండికి బాధ ఉంది, కష్టం చేస్తేనే బతకాల, లేకుంటే ఏం లేదు. పనులు కావాలా, పైసలు కావాలా, గవర్నమెంట్ మాకు సాయం చేయాలి.
తాడిబిలోలి గ్రామంలో దాదాపు ప్రధానంగా వరి పంటనే సాగు చేస్తారు. అదేవిధంగా ఆరుతడి పంటగా సోయా సాగు చేస్తారు. సాగు విస్తీర్ణంలో అత్యధిక భాగం దాదాపు 2740 ఎకరాల విస్తీర్ణంలో ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్లో కేవలం 700 ఎకరాలకు మించి ఇక్కడ సాగు చేయలేదు. వేసిన పంటలు కూడా గట్టెక్కుతాయనే నమ్మకం లేకుండా రైతు పరిస్థితి తయారైంది. దాదాపు భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయి సాగునీరు గగనమైపోయింది. అదేవిధంగా గతంలో చూసుకున్నట్లయితే నిజాం సాగర్ చివరి ఆయకట్టు కింద ఉన్న ఈ గ్రామాలు కింద అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా నీరు అందేది. అదేవిధంగా ఏపీఎస్ ఐడీసీకి సంబంధించి ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద కూడా ఇక్కడ చిన్న నీటి ఎత్తిపోతల పథకాల ద్వారా కూడా ఈ ఆయకట్టుకు నీరు అందించారు. ఇక చిన్న నీటి వాడడం అయిన చెరువులు కూడా ఈ గ్రామాల కింద ఉన్నా కూడా సాగునీరు అందించలేని పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఇప్పుడు రైతులు పడుతున్న ఇబ్బందులు ఏంటి అనే దానిపై వారి మాటలు మనం. ఇప్పుడు 10 బోర్లు కొట్టినా సార్. ఎన్ని ఎకరాలు ఉంటుంది మీకు? 4 ఎకరాలు ఉంటుంది సార్. 10 బోర్లు కొట్టినా సుక్క నీళ్ళు పడలే. ఇప్పుడు ఎంత పంట వేశారు? 1 ఎకరంన్నర వేసుకున్నా. అది పండదు, అది పోయినట్టయింది. ఇప్పుడు నీళ్ళు అందకొచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు ఇంకో బోర్ వేద్దాం అనుకుంటున్నాం, అది కూడా పడేటట్లేదు. మళ్ళా బోర్లు ఎత్తిపోయినాయి. నిన్న పైపులు దించినాం, అది ఎండిపోతున్నది ఆల్రెడీ. వరి లేదు, ఏం లేదు, సోయా పోయింది. నా పేరు జీవన్ అండి. 6 ఎకరాలేమో సోయా వేసినాము, సరిగా పండట్లేదు. పైన వర్షం లేక మస్తు కరువు అవుతుంది. పని లేక 100 రోజుల పని మా కుటుంబంలో ఓలకు లేదు. 100 రోజుల పని అడిగితే మొద అన్న ఏమంటుండు, ఇక మ్యారేజ్ ఉంటేనే మీకు 100 రోజుల పని వస్తుందని చెప్తుంది మొద అన్న. స్వయం సరిగా రావట్లేదు. ఈ వానతో దెబ్బ తిని స్వయం ఉంది. తినదందుకు తిండి లేకుండా అయిపోయింది కరువు కాలంలో. తాడ్బిలోలి గ్రామానికి ఈ చెరువే నాగోల్ చెరువే పెద్ద దిక్కు. దాదాపు 350 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు ద్వారా దాదాపు 400 ఎకరాలకు పైగా తాడ్బిలోలి ఆయకట్టుకు నీరు అందుతుంది. అయితే ఈ చెరువు నుంచే అలీసాగర్ ద్వారా నిజామాబాద్ కూడా తాగునీటి అవసరాలు. ఒకప్పుడు రిజర్వాయర్గా ఉన్న ఈ చెరువు ఇప్పుడు పూర్తిగా వర్షాకాలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వర్షాలు కురవక బోసిపోయింది. కేవలం తాగునీరు వసతి, సాగునీరు వసతి అటు ఉంచితే కనీసం పశువులకు కూడా తాగేందుకు ఇప్పుడు ఈ సీజన్కు సరిపడా తాగునీరు లేని పరిస్థితి ఇప్పుడు ఈ నాగోల్ చెరువు ద్వారా ఏర్పడింది. అలీసాగర్ పంప్ హౌస్కు కూతవేటు దూరంలో ఉన్న ఈ ప్రాజెక్టు ద్వారా నిజాం సాగర్ సంబంధించి అక్కడ గోదావరి లిఫ్టింగ్ వాటర్ని కూడా ఇక్కడ స్టోరేజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ అక్కడ గోదావరిలో కూడా నీరు లేకపోవడం, అదేవిధంగా ఇక్కడ వర్షాభావ పరిస్థితుల వల్ల చెరువు దయనీయ పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. మున్ముందు చెరువు పరిస్థితి గత మిషన్ కాకతీయలో కూడా ఈ చెరువు పొందుపరచకపోవడం వల్ల కూడా ఇప్పుడు నీరు లేని సమయంలో కూడా దీన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం కూడా లేదని చెప్పేసి గ్రామస్తులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో ఇక్కడ మనతో పాటు రైతులు ఉన్నారు, వారితో మాట్లాడు. మా చెరువు నాగోల్ చెరువు అంటారు దీని విస్తీర్ణం దాదాపు 300 ఎకరాలు. దీనికి మా ఆయకట్టు 450 ఎకరాలు మేము పండించగలుగుతాం. కానీ ఈ సంవత్సరం వర్షాలు లేక 1 ఎకరం కూడా పంట మేము ఈసారి వేయలేకపోయినాం. కాబట్టి దీన్ని ప్రభుత్వం మిషన్ కాకతీయలో మా చెరువుని పూడిక తీత అతి త్వరలో చేపియాలని ఈ నెక్స్ట్ వచ్చే ప్రపోజల్లో మా చెరువుని పూడిక తీపియాలని మా గ్రామం తరపున మేము కోరుతున్నాం. ఇంకొకటి మాకు కాసుకుంట కట్ట కూడా ఉన్నది, దాన్ని కూడా పూడిక తీపియాలని మా గ్రామస్తుల యొక్క కోరిక. అదేవిధంగా ఇప్పుడు బోర్ల దగ్గర వేసుకున్న పంటలు ఎండిపోకుండా ఉండాలంటే ఇంకొక 2 గంటల కరెంటు మాకు అదనంగా ఇస్తే ఈ ఉన్న పంటను కాపాడుకునే వాళ్ళం అవుతామని ఈ K6 ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం మినిస్టర్ గారు కానివ్వండి, ఎంపీ గారు కానివ్వండి, కొద్దిగా దయతలిచి రైతుల మీద కొద్దిగా కనికరం చూపిస్తే ఉన్న పంటలు కాపాడుకునే వాళ్ళం అవుతామని కోరుతున్నాం. ఇక మూలాల తాండా లోపల రేణుకా మాత ఎల్లమ్మ అని ఇక్కడ వెలిసింది. ఇక్కడ ప్రతి సంవత్సరం పండుగలు చేస్తాం. ఎన్నోసార్లు ఎండమెంట్ కూడా మొరపెట్టుకున్నాం. దీని గురించి కనీస వసతి కల్పించి దీనికోసం కొన్ని నిర్మాణం చేపట్టాలని చెప్పేసి వాళ్ళు స్పందిస్తలేరు. కావాలి ఇక్కడ నుంచి K6 ద్వారా కోరుకుంటున్నాం ఏంటంటే ఇంత పెద్ద ఇక్కడ మా ఊరు గ్రామానికి చుట్టుపక్కల గ్రామాలు కూడా వాళ్ళు వస్తారు పండుగ కోసం, ఈ అమ్మకు వేడుకుంటారు అందరు. కాబట్టి K6 తెలియజేసేది ఏంటంటే ఇక్కడైనా ఎండమంటి వాళ్ళు కానీ ప్రజాప్రతినిధులు కానీ దయతలిచి దీనికి తగిన కుటీరాన్ని ఏర్పడేందుకు సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం.
తాడ్బిలోలి గ్రామంలో ఉన్న మౌలిక వసతులు సదుపాయాలు అదేవిధంగా పింఛన్ల కార్యక్రమము రేషన్ కార్డులు ఇతరత్ర నిత్యావసరాలు పౌర సరఫరాలు ఎలా జరుగుతున్నాయి అదేవిధంగా పారిశుద్ధ్యం వీధి దీపాల ఏర్పాట్లు పై ఎంతవరకు పురోగతి సాధించారు గ్రామ జ్యోతి కార్యక్రమం ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అనే దానిపై ప్రస్తుతం మనతో పాటు గ్రామ కార్యదర్శి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నా పేరు టి రాజేందర్, పంచాయతీ కార్యదర్శి తాడ్బిలోలి. మా గ్రామంలో వీధి దీపాలు గ్రామంలో ప్లస్ మౌలాలి తాండాలో అంతటా 100% వీధి దీపాలు ఉన్నాయి. మురికి కాలువలు వాస్తవంగా అంతటా తీస్తున్నారు, కానీ మాకు కొంచెం సఫాయి వాళ్ళు తక్కువ ఉన్నందున అక్కడక్కడ కొంచెం తేలేకపోతున్నారు. ఆల్మోస్ట్ అంతా తీస్తున్నారు, చెత్త మాత్రం ఎక్కడ లేదు మురికి కాలువలలో. ప్లస్ గ్రామ జ్యోతి కార్యక్రమంలో 7 కమిటీలు మేము విలేజ్లో అందరిని కూర్చొని 7 కమిటీలు తయారు చేసినాము. 7 కమిటీల మెంబర్స్ కూడా మాకు కోఆపరేషన్లో ఉంటున్నారు. తాడ్బిలోలి గ్రామంలో ఇక్కడ విద్యార్థి దశతో పాటు క్రీడా నైపుణ్యంతో కూడా ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణి ఉన్నారు. అయితే అథ్లెటిక్స్తో పాటు త్రో ఇతరత్ర క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో కాకుండా కనీస రాష్ట్ర స్థాయిలో కూడా తన ప్రతిభ కనబరిచి గ్రామానికి పేరు తెచ్చిన క్రీడాకారిణితో మాట్లాడదాం. నా పేరు సుప్రియ, నేను తాడ్బిలోలి గ్రామం మాది. నేను స్టేట్ లెవెల్లో ఆడినాయి అంటే ఖమ్మం, చిత్తూరు, నల్గొండ డిస్కస్ త్రోకి. డిస్కస్ త్రోలో ఇది ఫస్ట్ ప్లేస్ వచ్చింది. స్టేట్ లెవెల్లో. కబడ్డీలో వచ్చింది, 3rd ప్లేస్ వచ్చింది. మళ్ళీ నెట్ బాల్లో 3rd ప్లేస్ వచ్చింది. ఏం కావాలని అంటే నీకు ఇంట్రెస్ట్ అయిన ఆట ఏది, ఎలాంటి నైపుణ్యాన్ని అంటే ఇక్కడ నీ లక్ష్యం ఏంటి, గోల్ ఏంటి? నా గోల్ P-సెట్కి కావాలని ఉంది. తాడ్బిలోలి గ్రామంలో ఉన్న సమస్యలు అదేవిధంగా ప్రజల ఎలాంటి ఎజెండాతో ప్రజల ముందుకు వెళ్ళారు, ఇంతవరకు ఇప్పటివరకు 7.5 కాలంలో ఎలాంటి సమస్యలు పరిష్కారమయ్యాయి, మరో 3.5 ఏళ్లలో ఎలాంటి ప్రణాళికతో కార్యాచరణతో ముందుకెళ్తున్నారనే దానిపై గ్రామ సర్పంచ్ శంకర్ మనతో ఉన్నారు, ఆయన మాటల్లో మనం తెలుసు. నేను సర్పంచ్ అయినప్పుడు గ్రామం లోపల ముఖ్యంగా నీటి సమస్యలు కూడా చాలా తీవ్రతరంగా ఉండిండే. ఆ నీటి సమస్యను కూడా తీర్చడం జరిగింది. ఇంద్రమ్మ కాలనీలో ఒక ట్యాంక్ కట్టడం కానీ, మిగతా స్కూల్ సమస్యలనే కానీ, అంటే నా తోసినంత మట్టుకు నేను ఒక అనుకున్న లెవెల్లో నేను న్యాయం చేయలేకపోవచ్చు, కానీ నాకు తృప్తి అంటూ మాత్రం ఉన్నది. బహుశా మరి గ్రామ ప్రజలు కూడా వాళ్ళ సమస్యలు చెప్పడంలో తప్పేం లేదు. అయితే ముఖ్యంగా నేను ఒక అసాధ్యమైనటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అది పుష్కర ఘాటుకు తాడ్బిలోలి ఏదైతే ఉండేనో, నిజంగా అది ఒక 4 కిలోమీటర్ల రోడ్డు, 1 ఫీట్ రోడ్డుని దాదాపు 40 ఫీట్ల రోడ్డుకు అది అసాధ్యం. కలెక్టర్ గారు ప్రోద్బలంతో మరియు అక్క కవితక్క మరియు మా ఎమ్మెల్యే షకీల్ భాయ్ వాళ్ళ యొక్క సహాయంతో నిజంగా అది చాలా నాకు ఒక తృప్తినిచ్చింది. ముఖ్యంగా మా శ్మశాన ఘాటిక కూడా కనీసం రోడ్లు అనేటువంటిది లేకుండిండి. అంటే ఒక పుష్కర ఘాటు, ఒక శ్మశాన ఘాటికకు నేను చేసినటువంటిది ఒక అడ్వాంటేజ్గా అనుకుంటున్నాను. సరే, మిగతాయి కూడా పింఛన్లే కావచ్చు, బిడ్లయ్యి, తర్వాత మళ్ళీ ఆసరా పింఛన్లే కావచ్చు, తర్వాత మళ్ళీ రేషన్ కార్డులే కావచ్చు, వాటిలో కూడా నేను సాధ్యమైనంత మట్టుకు నేను న్యాయం చేశానని అనిపిస్తున్నది. ఆ నీటి సమస్యను కూడా, మిగతా సమస్యలు అయితే సీసీ రోడ్లు కానీ, తర్వాత మళ్ళీ డ్రైనేజ్ వ్యవస్థను కానీ తప్పకుండా నేను తీరుస్తాను. ఎందుకంటే కవితక్క గారు కూడా చాలాసార్లు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది నా యొక్క గ్రామాన్ని. అయితే అక్క కూడా చెప్పడం జరిగింది, తప్పకుండా నీ గ్రామానికి వస్తాను, మీ సమస్యలు నేను పరిష్కరిస్తాను. ఎందుకంటే గ్రామం లోపల కూడా ఒక ఏమున్నదంటే బాగా చదువుకున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, మా గ్రామానికి బాగా చేస్తాడు అన్నటువంటిది మాత్రం గ్రామంలో ఉండడం సర్వసాధారణము. వాళ్ళ యొక్క సమస్యలను నేను గౌరవిస్తూ ఏదైతే ఆ సమస్యలను తప్పకుండా నేను వాటికి పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాను. మా ఫండ్స్ విషయంలో కూడా చాలా తక్కువ ఫండ్స్ వచ్చినాయి, అనుకున్నంత ఫండ్స్ ఏమీ కూడా రాలేదు. ఆ 13 ఫైనాన్సే కానీ ఇంకొకటి కూడా మాకు ఏదైతే ఫండ్స్ వచ్చినాయో ఆ ఫండ్స్ లోపల 80% కరెంటుకి కట్టడం జరిగింది. కాబట్టి ఆ ఫండ్ అనేటువంటిది కూడా మిగతా వాటికి డైవర్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే కేసీఆర్ గారు అనుకున్నటువంటి బంగారు తెలంగాణ కొరకు మా శక్తులు కూడా మేము కృషి చేస్తాం. కానీ గ్రామ ప్రజల యొక్క కూడా సహాయ సహకారాలు గల కేవలం నా గ్రామ తాడ్బిలోలి యొక్క ప్రజల గురించి నేను మాట్లాడతలేను. 718 గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిజంగా ఆ గౌరవ సర్పంచ్లగిన ఆ యొక్క వాళ్ళ యొక్క మినిమం
బాధ్యతలు కలిగిన వాళ్ళు చేస్తే మాత్రం తప్పకుండా ఒక ఆదర్శవంతమైన గ్రామంగా ప్రతి గ్రామం కూడా తయారవుతుందని నేను కోరుతూ మా యొక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించాలని మేము కోరుతున్నాం. ఎందుకనంటే మా వర్షాభావ పరిస్థితులు అనేటువంటిది చాలా దారుణంగా ఉన్నాయి. అదేవిధంగా గ్రామంలో అనుబంధంగా ఉన్న ఇందిరమ్మ కాలనీ, కొత్త కాలనీలో కూడా అక్కడ పారిశుద్ధ్య సమస్య, తాగునీటి సమస్య తీవ్రంగా నెలకొంది. ఇక గ్రామానికి వెళ్ళే అక్కడ గ్రామానికి తాండాకు వెళ్ళే ఇందిరమ్మ కాలనీకి వెళ్ళే రహదారి కూడా విద్యుత్ దీపాలు లేక ఇరుకైన రహదారితో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు. ఇక అదేవిధంగా పూర్తిగా గ్రామంలో మరిన్ని సిమెంట్ రోడ్లు కావాలి, అదేవిధంగా డ్రైనేజీ కావాలి అని చెప్పేసి గ్రామస్తుల నుంచి ప్రధాన డిమాండ్ కనిపిస్తుంది. మున్ముందు రానున్న 3.5 ఏళ్లలో గ్రామజ్యోతి కార్యక్రమంలో అవి కూడా సౌకర్యాలు పూర్తయితే గ్రామము మరింత పురోగతి వెళ్ళి సాధిస్తుందని చెప్పేసి వారు భావిస్తున్నారు. కెమెరా పర్సన్ అంజిరెడ్డితో వెంకటనారాయణ, K6.